ఏపీలో కాకి వర్సెస్ ఖద్దర్ వార్ పరాకాష్ఠకు చేరుతోంది. గత ప్రభుత్వంలో ఇద్దరి మధ్య మొదలైన విభేదాలు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ మధ్య డైలాగ్ వార్ రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఇద్దరూ ప్రసార మాధ్యమాల వేదికగా వాగ్దానాలు సంధించుకుంటున్నారు. పరస్పరం వ్యంగ్యాస్త్రాలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఓ అధికారి, ఓ రాజకీయ నేత మధ్య సాగుతున్న పోరు ఇప్పుడు వ్యవస్థల మధ్య పోరుగా మారుతోంది. రఘురామపై సిబిఐ, ఈడీ కేసుల వరకు పివి సునీల్ మాట్లాడుతున్నారు. బ్యాంకులకు భారీ మొత్తంలో ఎగ్గొట్టడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ రఘురామ వరకే పరిమితమయ్యేవి. ఇదో లెక్క. 4 ఏళ్లుగా తనను రఘురామ మానసికంగా హింసిస్తున్నా, ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నా భరిస్తూ వచ్చానని పివి సునీల్ తాజాగా అంటున్నారు. అయితే ఓపిక నశించిందని ఆయన వాపోతున్నారు. అందుకే పివి సునీల్ కుమార్ చిన్న చిన్న పోస్టులతోనే సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన పోస్టులు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పుడు ఆయన సరికొత్త నినాదాన్ని ఎంచుకున్నారు. ఇది కూటమి సర్కారుకు రాజకీయంగా తీవ్ర దెబ్బేనని చెప్పక తప్పదు. అయితే ప్రమాదాన్ని కూటమి సర్కారు గుర్తిస్తున్నదా లేదా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఏపీ రాజకీయాల్లో అధికార యంత్రాంగంలో గత కొన్నేళ్లుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మధ్య సాగుతున్న పోరాటం చర్చనీయాంశంగా ఉంది. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడికి, ఒక అధికారికి మధ్య ఉన్న వివాదం మాత్రమే కాదు. అధికార దుర్వినియోగం, కస్టోడియల్ టార్చర్, న్యాయ పోరాటాల కలబోతుగా చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు మరింత పతాక స్థాయికి చేరింది. సోషల్ మీడియా వేదికగా వీళ్ళిద్దరూ మరోసారి వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యేల క్రీడా పోటీల్లో క్రికెట్ ఆడుతూ రఘురామకృష్ణరాజు కిందపడి చేతి మణికట్టుకు గాయమైంది. దీనిపై సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా సెటర్ వేశారు. ఆటలో పడిపోతేనే 2 ఎముకలు విరిగే వ్యక్తిని తాము నిజంగా కొట్టి ఉంటే ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్ష? మీ కస్టోడియల్ టార్చర్ కథ ఎంతో పెద్ద అబద్ధమో ఇప్పుడైనా అర్థమవుతుందా అన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. అంటే రఘురామ శరీరతత్వం అంత బలహీనంగా ఉంటే సిఐడి కొట్టిందన్నది కేవలం కల్పితమని ఆయన వాదించారు. అటు సునీల్ కుమార్ వ్యాఖ్యలపై ఉపసభాపతి రఘురామ అత్యంత ఘాటుగా స్పందించారు. సునీల్ కుమార్ ఒప్పుకుంటే అరగంట చాలు, తనను కస్టడీలో కొట్టినట్లుగా ఎముకలు విరక్కుండానే పాదాలపై రబ్బర్ బెల్టుతో రక్తపు చారలు వచ్చేలా ఎలా కొట్టాలో నేను చేసి చూపిస్తా. సునీల్ కుమార్ వచ్చి కొట్టించుకుని నిరూపించుకుంటాను అంటే బహిరంగంగానే ఈ కార్యక్రమం పెడతా అంటూ సంచలన సవాలు విసిరారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని తనను హింసించిన సునీల్ కుమార్ అరెస్టు కావడం తథ్యమని హెచ్చరించారు. అయితే రఘురామ సవాలు విసిరిన వెంటనే సునీల్ కుమార్ మరోసారి ఫేస్బుక్ లో వీడియో పెట్టారు. రఘురామ వ్యాఖ్యలను ఆయన సెల్ఫ్ గోల్ గా అభివర్ణించారు. నేను ఎలా కొట్టగలను చూపిస్తా అనడం ద్వారా మీరు హింసాత్మక ప్రవృత్తి ఉన్న వ్యక్తి అని మీరే ఒప్పుకుంటున్నారు. ఏ కేసులో ఎవరిని అరెస్ట్ చేయాలో చెప్పడానికి మీరెవరు? మీ ఈగో కోసమే దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజు గతంలో తనకు జరిగిన గాయాలను మెడికల్ రిపోర్టులతో సహా కోర్టు ముందు ఉంచారు. ఇప్పుడు సునీల్ కుమార్ ఆ గాయాల తీవ్రతను తక్కువ చేసి చూపడం ద్వారా ఆనాటి కేసులో తనపై ఉన్న అభియోగాలను కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రఘురామ కొట్టి చూపిస్తా అనడం చర్చనీయాంశం కాగా, సస్పెన్షన్ లో ఉండి కూడా ఒక ఐపీఎస్ అధికారి రాజకీయ విమర్శలు చేయడం వ్యవస్థలో మారుతున్న ధోరణులకు అద్దం పడుతోంది. ప్రస్తుతానికి ఈ వివాదం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నప్పటికీ దీని అసలు ప్రభావం సిఐడి దర్యాప్తుపై పడే అవకాశం ఉంది. సునీల్ కుమార్ అరెస్ట్ అవుతారా లేక రఘురామ ఆరోపణలు వీగిపోతాయన్నది ఉత్కంఠగా మారింది. రిటైర్మెంట్ అయ్యే వరకు సస్పెన్షన్ పొడిగించడంతో ఇక తాను ఉద్యోగంలో లేనట్టేనని సునీల్ కుమార్ ప్రకటించారు. దీంతో తాను స్వేచ్ఛాజీవినని ఆయన తేల్చి చెప్పారు. అందుకే రఘురామకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. టీవీ డిబేట్లలో పాల్గొంటూ తనతో పాటు గిరిజనులు, కాపులు, దళితులకు, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయం గురించి నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో కాపులు, బీసీలు గంపగుత్తగా కూటమికి అండగా నిలిచారు. ఇప్పుడు వారిలో విభజన కనిపిస్తోంది. కనీసం కాపు నాయకుడిని సీఎం అభ్యర్థిగానే కూటమి ఓర్వలేని తనాన్ని పివి సునీల్ కుమార్ తన మాటలతో కళ్లకు కట్టినట్టు చూపారు. అలాగే రఘురామ కోసం వేలాది దళిత, గిరిజన కుటుంబాలను కూటమి సర్కారు దూరం చేసుకుంటోందని ఆయన బహిరంగంగానే చెప్పారు.
అయితే ఇంకా కూటమికి 3 ఏళ్ల అధికారం ఉంది. ఇప్పుడు ప్రభుత్వంపై పివి సునీల్ కుమార్ దళితులతో పాటు గిరిజనులు అలాగే కాపుల్లో వ్యతిరేకత నింపేలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా రాజకీయంగా కూటమిని భారీగా దెబ్బతీసేవే. తనను వేధిస్తే ఎందుకు ఊరుకుంటానని పివి సునీల్ నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇలా ఒకటనేది కాదు, రఘురామ వరకే పివి సునీల్ పరిమితం కాలేదు. చాప కింద నీరులా కూటమి సర్కారుకు రాజకీయంగా నష్టం జరిగేలా ఆయన తెలివిగా రాజకీయ అంశాలు మాట్లాడుతున్నారు. అయితే ఆ విషయం కూటమి సర్కారుకు అర్థమవుతుందా లేదా అనేదే ఇప్పుడు ప్రశ్న. మొత్తానికి ఒకప్పుడు అధికారిగా నిందితుడిగా ఉన్న వీరిద్దరి సంబంధం ఇప్పుడు వ్యక్తిగత శత్రుత్వంగా మారి వీధి పోరాటానికి దారితీసింది. ఈ తాజా ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో అధికారులకు రాజకీయ నాయకులకు మధ్య ఉండాల్సిన లక్ష్మణ రేఖ ఎంతలా చెరిగిపోయిందో స్పష్టం చేస్తోంది.